ఒకప్పుడు పర్వతాలతో చుట్టుముట్టబడిన ఒక చిన్న గ్రామంలో మాయ అనే చిన్న అమ్మాయి ఉండేది. మాయకు డ్రాయింగ్, పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె వద్ద ఒక చిన్న పెయింట్స్ మరియు ఆమె అమ్మమ్మ ఇచ్చిన దెబ్బతిన్న బ్రష్ ఉన్నాయి. ప్రతిరోజూ ఆమె పెద్ద ఓక్ చెట్టు కింద కూర్చుని పువ్వులు, జంతువులు మరియు మాంత్రిక జీవుల చిత్రాలను చిత్రించేది. ఒక ఎండ ఉదయం మాయ నది ఒడ్డుకు సమీపంలో ఒక పాత చెక్క పెట్టెను కనుగొంది. లోపల సూర్యరశ్మిలో మెరిసే బంగారు రంగు పెయింట్ బ్రష్ ఉంది. ఉత్సాహంగా మాయ దానిని ఇంటికి తీసుకెళ్లి చిత్రించడానికి ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఆమె ఆశ్చర్యకరంగా ఆమె మ్యాజిక్ బ్రష్తో పెయింట్ చేసినవి ప్రాణం పోశాయి. ఆమె రొట్టె చిత్రించింది. అది వెచ్చగా మరియు తాజాగా టేబుల్పై కనిపించింది. ఆమె ఒక మృదువైన దుప్పటిని చిత్రించింది. అది ఆమె భుజాల చుట్టూ కౌగిలించుకున్నట్లుగా చుట్టి ఉంది. త్వరలో మాయ యొక్క మాంత్రిక పెయింట్ బ్రష్ గురించి వార్తలు వ్యాపించాయి. తరచుగా జీవనోపాధి కోసం కష్టపడే గ్రామస్తులు అభ్యర్థనలతో ఆమె వద్దకు వచ్చారు. ఒక కుటుంబానికి కొత్త పైకప్పు అవసరమైంది కాబట్టి మాయ దృఢమైన పలకలను చిత్రించింది. మరొకరు తమ పొలాలను దున్నడానికి ఒక గుర్రాన్ని కోరుకున్నారు. మాయ ఒక బలమైన, సున్నితమైన గుర్రాన్ని చిత్రించింది. కాని ఒకరోజు గ్రామంలోని అత్యాశగల మేయర్ పెయింట్ బ్రష్ గురించి విన్నాడు. అతను తన కాపలాదారులతో మాయ ఇంటికి వెళ్లాడు మరియు ఆమె తనకు బంగారు పెట్టెను పెయింట్ చేయాలని డిమాండ్ చేశాడు. మాయ కంగారుపడింది. పెయింట్ బ్రష్ అనేది అవసరమైన వారికి సహాయం చేయడానికి ఉద్దేశించబడింది అని ఆమె చెప్పారు. మేయర్ చిరునవ్వు నవ్వాడు. నాకు బంగారం కావాలి. ఇప్పుడే పెయింట్ చేయండి. మాయకు ఒక ఆలోచన వచ్చింది. ఆమె బయట నదిపై ఒక చిన్న పడవకు పెయింట్ చేసి మేయర్కు అప్పగించింది. ఈ పడవ మిమ్మల్ని నిధులతో నిండిన ఒక ద్వీపానికి తీసుకువెళుతుంది అని ఆమె చెప్పింది. ఉత్సాహంగా మేయర్ పడవ ఎక్కాడు. కాని అతను నది మధ్యలో ఉన్నప్పుడే పడవ అదృశ్యమైంది. మునిగి అవమానానికి గురైన మేయర్ తిరిగి ఈత కొట్టాల్సి వచ్చింది. మాయ గ్రామస్తులకు సహాయం చేయడానికి తన మ్యాజిక్ పెయింట్ బ్రష్ను ఉపయోగించడం కొనసాగించింది. వారు ఎప్పుడూ ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా జీవించారు. నైతికత: ఇతరులకు సహాయం చేయడానికి మీ ప్రతిభను ఉపయోగించుకోండి. దయ ఎల్లప్పుడూ ఆనందాన్ని తెస్తుంది.